హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాందీప్స్. ఏంటి బ్యాక్గ్రౌండ్ మారింది అనుకుంటున్నారా? సో నేను బెంగళూరు వచ్చాను. మీకు ఆల్రెడీ టైటిల్ తమ్నైల్ చూసుంటే అర్థమై ఉంటుంది. నేను బెంగళూరు వచ్చానమాట వర్క్ ట్రిప్కి. సో ఐ విల్ బి హియర్ ఫర్ 2 days. ఈరోజు ట్యూస్డే. చాలా నేను అనుకున్నాను స్టార్ట్ అవ్వకముందే వ్లాగ్ స్టార్ట్ చేద్దాము అని, ప్యాకింగ్ అదంతా చేద్దాము వర్క్ ట్రిప్ కదా అని. బట్ అస్సలు అవ్వలేదు. ఐ వాజ్ వర్కింగ్. మండే నేను వర్క్ చేస్తున్నాను అండ్ ప్యారలల్గా వర్క్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ప్యాక్ చేసుకోవడం కదా, సో అందుకని ఏది అవ్వలేదు. బట్ ఎనీవేస్ ఇప్పుడైతే వ్లాగ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను కాబట్టి లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఓన్లీ ఆఫీస్ వర్క్ ఒకటే కాదు, నా ఫ్రెండ్స్ని కూడా మీట్ అవుతాను. ఆల్రెడీ నేను నా బెస్ట్ ఫ్రెండ్ వెంకట్ ఉంటాడు, తన ఇంటికి వచ్చాను అనమాట. అక్కడికి వచ్చి ఫ్రెష్ అయ్యాను. అండ్ మాకు సింధు ఉంది ఇక్కడ, వెంకట్ వాళ్ళ వైఫ్. షీస్ సింధు, వెంకట్ వాళ్ళ వైఫ్. షీస్ లైక్ సిస్టర్ టు మీ. అంటే నేను అక్కని తనకి నాకంటే చాలా చిన్న పిల్ల. సో షీఈస్ వెరీ స్వీట్ ఇనఫ్. నేను వచ్చిన ప్రతిసారి నన్ను హోస్ట్ చేస్తుంది అండ్ షీ ట్రీట్స్ మీ రియల్లీ సో గుడ్. మంచి మంచి ఫుడ్ అంతా కూడా వండి పెడుతుంది. సో షీఈస్ సింధు అనమాట. సే హాయ్ టు సింధు. అండ్ మా సబ్స్క్రైబర్స్కి కూడా హాయ్ చెప్పేసేసింది. సో అది ఇప్పుడైతే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మంచి పల్లి చట్నీ అండ్ కారం దోశ, కడప కారం దోశ వేసి పెట్టింది సింధు. అది తినేసాను, పందిలా తిన్నాను. సో తినేసి టీ కూడా తాగేసి ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాను. ఇప్పుడు మీటింగ్ ఉంది యాక్చువల్లీ. ఆ మీట్ కోసమే వచ్చాను నేను ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి. సో మీటింగ్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది లెట్స్ సీ ఇన్ ద ఫర్దర్ వ్లాగ్. ఇప్పుడైతే నేను మెట్రో వరకు నన్ను వెంకట్ డ్రాప్ చేస్తాడు. హీస్ వెయిటింగ్ దేర్. సో అది అయిపోయిన తర్వాత మెట్రో నుంచి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో మీటింగ్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది లెట్స్ సీ ఇన్ ద ఫర్దర్ వ్లాగ్. నాకైతే ఇప్పుడు 0 plans అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూసారు కదా ఎంత జాయ్ఫుల్గా స్టార్ట్ చేశాను వ్లాగ్, కానీ యాజ్ ఎక్స్పెక్టెడ్ అస్సలు అవ్వలేదు. అదేంటి అనేది ఫర్దర్ వీడియోలో చెప్తాను. ఇక్కడైతే నేను ఆల్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తీసుకుని ఫైనల్లీ ఆఫీస్ అయితే రీచ్ అయ్యి మీటింగ్ కూడా అటెండ్ అయిపోయాను. అండ్ ఆఫీస్ వాళ్ళు మీటింగ్ తర్వాత లంచ్ సర్వ్ చేశారు. మన మీల్ ప్రిఫరెన్స్ ఏంటి, వెజ్ ఆర్ నాన్ వెజ్ అని చెప్పి ముందే మనకి ఒక పోల్ అయితే పంపించారు. నేను ఆ రోజు ట్యూస్డే అని చెప్పి వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకిచ్చిన బాక్స్లో అయితే ఇది కాంటినెంటల్ అనమాట. ఇవన్నీ ఇచ్చారు. మష్రూమ్ స్టార్టర్ ఒకటి, డిసర్ట్ అండ్ దెన్ థాయ్ వెజ్ కర్రీ అండ్ కొంచెం బాస్మతి రైస్ ఇచ్చారు. దాంతో పాటు రా మ్యాంగో సలాడ్ అంట. ఇందులో ఒక్కటి బాగుంటే ఒట్టు, అసలు ఏది టేస్ట్ బాగాలేదు. ఓన్లీ డిజర్ట్ కొంచెం పర్వాలేదు అనిపించింది అంతే. మిగతావన్నీ కూడా అసలు తినడానికే ఒక రకంగా అనిపించింది అనమాట. సో ఫైనల్లీ ఇంకా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు వర్క్ చేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ అయితే వెళ్ళిపోతున్నాను. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అండ్ నేను యూజువల్గా వెళ్ళే ఆఫీస్ కాదు, ఇది ఆర్ఎఫ్జీ ఆఫీస్ అనమాట. మీకు తెలిసి ఉంటే టిన్ ఫ్యాక్టరీ దగ్గర గోపాలన్ మాల్ అని ఉంటుంది. దానికి ఆపోజిట్లో ఉన్న ఈవై మెయిన్ బిల్డింగ్ చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఈ ఆఫీస్ నాకు బాగా నచ్చుతుంది. బట్ దెన్ నేను రిపోర్ట్ చేయాల్సిన ఆఫీస్ వేరే అనమాట. సో ఎప్పుడు వేరే దానికి వెళ్తాను. నా టీం అంతా కూడా వేరే ఆఫీస్లో ఉంటుంది. బట్ మీటింగ్ మాత్రం ఈ ఆఫీస్లో హోస్ట్ చేశారు మెయిన్ దానిలో. సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చానమాట. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఐ నో నా హెయిర్ని చాలా ఫ్లెక్స్ చేస్తున్నానని, బట్ యూ హ్యావ్ టు బేర్ విత్ మీ, ఎందుకంటే హెయిర్ బాగుంది కాబట్టి. అండ్ ఇది నెక్స్ట్ మార్నింగ్ యాక్చువల్లీ లాస్ట్ మినిట్లో ప్యాక్ చేసుకుని నేను బాటమ్ వేర్ పెట్టుకోవడం అంతా మర్చిపోయాను. అంటే ప్యాంట్స్ ఏది తీసుకువెళ్ళలేదు, ఓన్లీ టాప్సే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా అందుకని పక్కనే జూడియో ఉంటే మార్నింగే నా ఫ్రెండ్ తీసుకువెళ్ళారు. సో ఇంకా వెళ్ళి క్విక్గా జూడియోకి ఒక ప్యాంట్ అయితే జీన్స్ తీసుకున్నాను అనమాట. సమ్హౌ ఐ ఫెల్ దట్ బెంగళూరు జూడియోలో మెయిన్గా వైట్ ఫీల్డ్ రాజ్పాల్య దగ్గర ఉన్న జూడియోలో కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఆల్సో కలెక్షన్ బాగుండింది కూడా. మాకు హైదరాబాద్లో ఇంటి దగ్గర ఉన్న జూడియో ఉంటుంది కదా నెక్సెస్ దగ్గర. సో అందులో జూడియోలో నాకు కలెక్షన్ ఎప్పుడు కూడా అంత నచ్చదు. బట్ దెన్ బెంగళూరులో చాలా చాలా బాగుంది. అండ్ సమ్మర్స్ వచ్చేస్తున్నాయి కదా, సో అందుకని సమ్మర్ కలెక్షన్ కూడా అప్డేట్ చేస్తారు. అండ్ మీకు తెలిసే ఉంటుంది బెంగళూరులో కొంచెం సమ్మర్స్ పొంగల్ తర్వాత నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ లిటరల్లీ నేను నా నైట్ ప్యాంట్స్లో వెళ్ళి షాపింగ్ చేశాను. తప్పదు, మరి ఇంకేం చేస్తాను చెప్పండి, ప్యాంట్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సో ఇంక అందుకని క్విక్గా షాపింగ్ చేసి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను. బట్ ఆ రోజు ఏది షూట్ చేయలేదు. నైట్ డిన్నర్కి ఎంజీ దొన్నె బిర్యానీ అని చెప్పి ఒక ప్లేస్కి తీసుకొచ్చారు నా ఫ్రెండ్స్. హాయ్ వివేక్. హాయ్. వెలిగిపోతుంది కదండి, ఏం పడుతున్నారు? ఎవరిది? నాదా? అంత తెల్లగా
చెప్పండి. గోల్డ్ మెడల్ కొడతారు కదండి మీరు. చేదీసి చెప్పండి. మీరండి మీరు వెలిగిపోతున్నారు కదండి. కోజిక్ యాసిడ్ కోజిక్ యాసిడ్ కదండి. నేను అందంగా ఉన్నానని చెప్తున్నారు గైస్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో నిజంగానే అందంగా ఉన్నానా. కోజిక్ యాసిడ్. లిటరల్లీ నా ఫ్రెండ్స్ అసలు నన్ను ఎంత రోస్ట్ చేస్తారంటే దే ఆర్ ద బెస్ట్ యాక్చువల్గా. కానీ నన్ను రోస్ట్ చేసేది కూడా అంతే చేస్తారు. నాకు హైదరాబాద్లో కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ బెంగళూరులో ఆల్మోస్ట్ 8 years ఉన్నాను కదా. సో దే ఆర్ లైక్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్లో కూడా డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే లైక్ కలీగ్స్ టర్న్డ్ ఇంటూ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో పీజీ దగ్గర పరిచయం అయ్యి అలాగా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు అలా చాలామంది ఫ్రెండ్స్ అయితే చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్లీ. సో వీళ్ళు వివేక్, హేమంత్ వాళ్ళందరూ కూడా బాగా క్లోజ్, నాకు చాలా చాలా క్లోజ్ అనమాట. సో వాళ్ళు నన్ను ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా దే విల్ మేక్ ష్యూర్ టు టేక్ మీ టు ఎనీ ఆఫ్ ద దొన్నె బిర్యానీ ప్లేస్ అనమాట. నాకు దొన్నె బిర్యానీస్ చాలా ఇష్టం. సో అందుకని చెప్పి దొన్నె బిర్యానీ తినడానికి అని చెప్పి వెళ్ళాము. ఎంజీ దొన్నె బిర్యానీ అని చెప్పి ఏఈసిఎస్ లేఅవుట్లో ఉంది. ఇక్కడ మేము ఫస్ట్ రోటీ అండ్ కడాయి చికెన్ ఆర్డర్ చేసాము. దానితో పాటు చికెన్ దొన్నె బిర్యానీ, మటన్ దొన్నె బిర్యానీ ఆర్డర్ చేసాము. కడాయి చికెన్ అంత టేస్ట్ అనిపించలేదు. బట్ మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషలీ దొన్నె బిర్యానీ చాలా బాగుంది. మీకు తెలుసు కదా నాకు దొన్నె బిర్యానీస్ అంటే ఎంత ఇష్టము అని చెప్పి. సో ఇక్కడ కూడా టేస్ట్ బాగుంది. ఒకవేళ మీరు బెంగళూరులో ఉంటున్నా ఆర్ బెంగళూరు విజిట్ చేసినా కానీ దొన్నె బిర్యానీ టేస్ట్ చేయాలి అంటే కనుక ఐ వుడ్ రికమెండ్ హొస్కోటే దొన్నె బిర్యానీస్కి వెళ్ళి ట్రై చేయండి. రాజ్, ఆనంద్, మణి ఇలా 3 ఉంటాయి. పోనీ అక్కడ వరకు వెళ్ళలేకపోతే కనుక ఎయిర్పోర్ట్ రోడ్లో మల్లిక అని చెప్పి ఒకటి ఉంటుంది. అక్కడ కూడా చాలా బాగుంటుంది. పోనీ అక్కడెక్కడా లేదు అంటే కనుక ఆల్మోస్ట్ ఎవ్రీ ఏరియాకి ఇలా దొన్నె బిర్యానీ అవుట్లెట్స్ ఉంటాయి. సో అక్కడైనా ట్రై చేయండి. అండ్ వీటితో పాటు మేఘ్నా బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. నేను మేఘ్నా బిర్యానీ తిని ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా అస్సలు మిస్ చేయకుండా తినాలి. చాలా బాగుంటుంది మేఘ్నాలో కూడా బిర్యానీ. ఇనఫ్ ఆఫ్ మై బిర్యానీ అడ్వైజెస్. సో కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, నేను యాక్చువల్గా బెంగళూరు వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్స్తో చాలా వీడియోస్ ప్లాన్ చేసుకుని వెళ్ళాను కాంటెంట్కి. అంటే లైక్ వాళ్ళతో ఛాలెంజెస్ అది చేద్దాము అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్గా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎమర్జెన్సీ వర్క్ వచ్చిందనమాట ఆఫీస్లో. సో ఇంక అందుకని చెప్పి దానిలో ఆక్యుపైడ్గా ఉండి ఇంకా నేను ఏది కాంటెంట్ వైజ్ అయితే ఏది షూట్ చేయలేకపోయాను. అండ్ ఆల్సో నా ఫ్రెండ్స్తో కూడా టైం స్పెండ్ చేయడానికి నాకు టైం దొరకలేదు యాక్చువల్గాను. బట్ స్టిల్ సమ్హౌ ఐ మేనేజ్డ్. ఒక 3 days ఉన్నాను. 3 daysలో 2 days కొంచెం కాంటెంట్ షూట్ చేశాను. బట్ ఇంకా మిగతా టైం అయితే నాకు అసలు ఖాళీ లేదు. ఆల్మోస్ట్ నైట్ టైం కూడా వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట. అట్లా ఉండింది సిచ్యువేషన్. అట్లీస్ట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా కానీ కొంచెం రిలాక్స్డ్గా వెళ్ళి వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసి అండ్ ఆల్సో ఛాలెంజెస్ అలాంటివి చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. బట్ ఎప్పటికవుతుందో చూడాలి. సో ఇంకా క్విక్గా డిన్నర్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెస్ట్ తీసుకున్నాను అంటే లేదు, ఐ వాజ్ వర్కింగ్. ఆ రోజు కూడా లేట్ నైట్ వరకు వర్క్ చేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లాగిన్ అయిపోయాను అనమాట. ఎందుకంటే థర్స్డే రోజే నేను రిటర్న్ బెంగళూరు నుంచి వచ్చేసాను హైదరాబాద్కి. సో ఎర్లీగా లాగిన్ అయిపోయి నేను మళ్ళీ ఎర్లీగా ఆఫీస్ నుంచి వచ్చేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి అయితే వచ్చేసాను. అండ్ ప్రతి గ్యాంగ్లోనూ ఒకళ్ళు ఉంటారు కదా, అందరూ తినడం అయిపోయినా కానీ వాళ్ళు ఇంకొక గంట సేపు ఎక్స్ట్రా తీసుకుని మరీ తింటారు. అలా మా గ్యాంగ్లో హేమంత్ అనమాట, చాలా స్లో ఈటర్. సో ఇంకా తను కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంకా ఇది నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి క్విక్ అవుట్ఫిట్ చెక్. ఇంకా ఈరోజే నేను రిటర్న్ టు హైదరాబాద్ కూడాను. అండ్ నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు ఒక చిన్ని డాగ్ని అయితే చూశాను. అది భలే క్యూట్ ఉండింది అసలు. బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ డాగ్ వాళ్ళ ఓనర్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి చూడండి ఎట్లా సౌండ్స్ చేస్తుందో. సౌండ్స్ కూడా చేయట్లేదు, జస్ట్ డోర్ని అట్లా స్క్రాచ్ చేస్తూ పేషెంట్గా వాళ్ళ ఓనర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. చాలా క్యూట్ అనిపించింది నాకు అసలు. సో అండ్ విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ వీడియో. ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ అ వ్రాప్ టు మై బెంగళూరు వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.